వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సర్వమతాలకు నిలయం భారతదేశం ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఓ తండ్రి ఆవేదన. బీజేపీ బీఆర్ఎస్ లను ఎన్నికల్లో ఓడించాలి మంత్రి శ్రీధర్ బాబు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ఐనవోలు మల్లన్న పెద్దపట్నం. వేసవిలో కూలి పనులు లేక జీవనం కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే గుత్తికోయలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సర్వమతాలకు నిలయం భారతదేశం అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి అన్నారు. పాలకుర్తిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొని మాట్లాడారు. మతాలు ప్రాంతాలు వేరైన ఒకే కుటుంబంలో ఉన్న అన్నాతమ్ముల అనుబంధంతో ఉండడమే మన భారతదేశం సంస్కృతి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇఫ్తార్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన నియోజకవర్గంలో ఇఫ్తార్ విందు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి మన ముసల్మాన్లకు వచ్చేది అన్నిటికన్నా పెద్ద పండుగ మరి రంజానే. మరి అది మీరే కాదు, కొద్దో గొప్ప మీరు ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటే మేము మీ షీర్ కుర్మా మీ ఇతర వేరేవన్నీ తిని అట్లా ఆ రకంగా మేము రంజాన్ని ఎంజాయ్ చేస్తాం రంజాన్ మాసంలో. మరి ఎప్పుడైనా కానీ హిందుస్థాన్లో బాయ్ బాయ్ ఏక్ హే. ఇప్పుడు హిందువులు అయినా ముస్లింలు అయినా అందరం ఒక్కటే. మొదటి నుంచి కూడా అందరం కలిసి చేసుకున్నాం ఇక్కడ హిందుస్థాన్లో. మరి ఇప్పుడు మన పాలకుర్తిలో కూడా అట్లనే ఒకరికొకరము ఎప్పుడు హిందువులు ముస్లింలు అందరం ఒక్కటే. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ముందుకెళ్ళాలి. మరి ఇక్కడ మన ముస్లిం వాళ్ళకి ఏది ఉన్నా కానీ తప్పకుండా మన పాలకుర్తి నియోజకవర్గంలో నేను ఎప్పుడు తోడుంటాను నేను మాటిస్తున్నా. ఏది కావాల్సి వచ్చినా మీరు అందరూ కూడా ఎక్కడైనా రావచ్చు. మరి వారం రెస్టారెంట్ బిర్యానీ కావాలన్నా షావుకారు అంటే తెలిసింది. ఈడ నడుస్తుంది అంటే మన ఇంటకాడ అయితే మన షావుకారికి తెలియదు కదా, తెలియదు. అన్న మీకు ఒక ప్రేమతో ఒక్క బాపట్ల జిల్లా చుండూరు మండలం వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మండూరు పేదగాదెల వరు గ్రామాల్లో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ నక్కా ఆనందబాబు గారి ఎన్నికల ప్రచారం భారీ జనసందోహం మధ్య చుండూరు మండలం మండూరు పేదగాదెల వరు గ్రామాలలో ప్రచారం. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళా మనులు హారతులతో స్వాగతం పలికిన రెండు గ్రామాల ప్రజలు. పేదగాదెల వరు గ్రామ సర్పంచ్ కల్లూరి రమాదేవి వైసీపీ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి నక్కా ఆనందబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఆనందబాబు ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, 4,000 ఇస్తాడు, జూలైలో 7,000 ఇస్తాడు మీకు. చూసారా, ఈరోజు చెప్పాడు 7,000, 3,000 కూడా కలిపి 7,000 ఇవ్వబోతున్నాడు. అన్ని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి చెప్పాయి. కొంత బాబాయిన అధికారం కోసం కనిపించాడు. అతని మనిషి మన ఊళ్ళు బాగు చేసుకోవాలి, రాష్ట్రం బాగు చేసుకోవాలి ఆలోచన. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ
ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వసారి ఎమ్మెల్యేగా మీ ముందుకు పోటీ చేస్తూ రావడం జరిగింది. అపూర్వమైన ఆదరణ ఆప్యాయత చూపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు మండలంలో ఒక కంచుకోటగా ఉంది. మనం గెలిచిన ఓడినా ఈ గ్రామంలో పార్టీ పట్టు పోకుండా నిలబెడతా ఉన్నారు. మాజీ సర్పంచ్ రాహుల్ గారు సంతోషకరమైన విషయం ఏంటంటే 3 ఏళ్ల క్రితం సర్పంచ్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయురాలు శ్రీమతి రమాదేవి గారు మా అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా కుమారుడు బాబీ గారు, ఇతర మిత్ర బృందం అనేక మంది ఈ రోజు పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా పార్టీలోకి. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసు. ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతా ఉంది. ఒక నియంత పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక నేరస్తుడు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి పదవిలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత గల పౌరులుగా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మరి వైసీపీ నుంచి ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది మనందరం కూడా సంతోషించదగ్గ పరిణామం. ఇక ఈ రోజు నుంచి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తప్ప రెండో పార్టీ మనమే చేశాం. ఇది యథార్థం, మీ అందరికీ తెలుసు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో యువతరానికి భవిష్యత్తు కనపడాలన్నా ములుగు జిల్లా ఏటూరు నగరం డివిజన్ వ్యాప్తంగా అభయ అరణ్య ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న గుత్తికోయల జీవితంలో ఇప్పపువ్వు సేకరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. గత 3 దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వచ్చిన గుత్తికోయల తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి తీరం వెంబటి ఉన్న అటవీ ప్రాంతాల్లో తోగులు వాగులు నీటి అవసరాలు చూసుకొని ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు, కూలి పనులు లేక అడవిలో కిలోమీటర్ల మేర తిరిగి ఇప్పపువ్వు సేకరణ చేస్తారు. వేసవిలో ఇప్పపువ్వు సేకరణ గుత్తికోయల జీవనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలా సేకరించిన పువ్వును గూడలలో ఆరబోసుకొని ఎండిన ఇప్ప పువ్వును అమ్ముకొని వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తారు. ప్రతి ఏటా ఇప్ప పువ్వు సేకరణతోనే వీరి జీవనం కొనసాగుతుందని గుత్తికోయలు అంటున్నారు. ధైర్యదా నేను ఇట్ట పెట్టుకొని మాట్లాడాలా? ఈవిడ పాప అవునాలి. ఇటు చూడు నేర్పు ఇట్ని అటు అనమనా నేర్పు.
పోయమ్మా. ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్, కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో కంప్యూటర్పై పరిజ్ఞానం లేకుండా ఏ రంగంలోనూ రాణించడం కష్టమని ప్రముఖ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని భాగ్యనగర్లో ఉన్న ఫస్ట్ సెట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో తన సౌజన్యంతో ఏర్పాటు చేసిన విద్యార్థులకు వేసవి కంప్యూటర్ శిక్షణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్, మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్న విద్యార్థులు వేసవిలో సమయం వృధా చేయకుండా కంప్యూటర్పై పరిజ్ఞానం పొందించేందుకు వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని అభినందనీయమని చెప్పారు. ఆటల్లో వాళ్లకు ఈ టెంపరేచర్ పెరగడం వల్ల అందులో ఇప్పుడు వడగాలులు ఉన్నాయి, హీట్ ఎగ్జాషన్, హీట్ హైపర్ పైరెక్సియా, హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదకరమైన ఈ పరిస్థితులలో వాళ్ళు మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ దే టైం, అంటే టైం కాలయాపన అయిపోతుంది, ఎటు టైం అనేది మన చేతుల్లో ఉండదు. కాబట్టి వాళ్ళ కంప్యూటర్ శిక్షణ అనేది అవసరమని గ్రహించి మన రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే గత 24 సంవత్సరాలుగా రాజశేఖర్ గారు చేసిన సేవలు ఎనలేనివి. ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో ఎంతోమందికి గవర్నమెంట్ ఉద్యోగులకు మరియు ఇక్కడికి వచ్చిన పిల్లలకు శిక్షణ ఇవ్వడమే కాక వాళ్లకు భవిష్యత్తులో ఉద్యోగాల అవకాశాలు ఎలా ఉంటాయి, ఎలా అని ఆ రకంగా కల్పించిన వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్లో ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు మన రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో. కర్నూలులో ఈ మటుకు ఉండి కర్నూలు నుంచి మిగతా చోట్ల బ్రాంచ్లు పెట్టి పిల్లలకు అందరికీ శిక్షణ ఇస్తున్నాడు అంటే కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ను చాలా అర్లీగా అతను గుర్తించినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కంప్యూటరు, ఒక సాఫ్ట్వేరు, తర్వాత వాటిని టెక్నాలజీ ఆపరేట్ చేయడం అనేది ఎంత అవసరం అంటే, ఒకప్పుడు మేము చిన్నప్పుడు వినేవాళ్ళము, పుస్తకాల్లో చదువుకున్నాము, విద్య లేని వాడు వింత పశువు అని. ఇప్పుడు కంప్యూటర్ విద్య లేని వాడు వింత పశువు అని చెప్పవచ్చు. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి రాదు అంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే వరల్డ్తో కమ్యూనికేషన్ అనేది కేవలము కంప్యూటరు, సాఫ్ట్వేరు, టెక్నాలజీ వీటి మీదనే ఆధారపడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడో అమెరికాకు పోవాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో ఈ డిజిటల్ యుగంలో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఫస్ట్ స్టెప్ వేయడం అనేది కంప్యూటర్ ట్రైనింగ్ అనేది. సో అందుకే ఆయన కంప్యూటర్ ఫస్ట్ స్టెప్ అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టాడరా నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది. ఈ చిన్న పిల్లలు ఈ చిన్నారితనంలోనే వాళ్ళ మైండ్లో కంప్యూటర్ గురించి నాలెడ్జ్ కానీ డెవలప్ అయిందంటే వాళ్ళు ప్రపంచాన్ని ఎక్కడికైనా పోగలరు, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకోగలరు, భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది. నిజంగా ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఆయన ముందుకొచ్చి కొంతవరకు ఆయన భరిస్తాను దీని ఖర్చు, మీరు కొంత భరించండి అని ఈ చిన్నారులకు ఆ శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఓపెన్ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ నా మైండ్లో మెదిలేది ఎప్పుడన్నా ఒక ఇంకా మంచి కార్యక్రమం, ఇన్నోవేటివ్ కార్యక్రమము ఏదైనా చేస్తే మేలు కదా. ఇప్పుడంతా ప్రపంచమంతా ఇట్ ఈస్ డ్రివెన్ బై టెక్నాలజీలో నాలెడ్జ్ అవి లేకపోతే మన కంట్రీ డెవలప్మెంట్ కూడా, అంటే ఎకనామిక్స్, ఫైనాన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్స్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా టెక్నాలజీ మీదనే ఆధారపడ్డాయి. సో టెక్నాలజీ గురించి నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడంలో ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ను ఆపరేట్ చేయడము, కంప్యూటర్ను దాన్ని ఇచ్చేయడం ట్రైనింగ్లో. సో ఆ ఫస్ట్ స్టెప్ అని ఆయన పెట్టింది కూడా నాకు చాలా గొప్ప విషయం అని. ఇక్కడే కాకుండా 4-5 బ్రాంచ్లు కూడా మన రాజశేఖర్ గారు తెచ్చారని తెలిసింది. సో ఆయన ముందుకు రావడము, ఈ చిన్నారులకు ఈ రకంగా ట్రైనింగ్ ఇవ్వడానికి రావడం అనేది ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి ప్రోగ్రాంలు మరిన్ని కొన్ని ఈ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో నేను చేయాలనుకుంటున్నాను. సో దీనికి దోహదపడిన అందరినీ నేను ఒకసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మేము తలపెట్టిన ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు నేర్చుకొని వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకోకుండా, బికాజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్.
సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయడం అంటే వాళ్ళే మర్చిపోతారు జీవితంలో. కాబట్టి ఒక వ్యక్తి ఎదగాలంటే సంఘం శరణం గచ్చామి అన్నారు. మంచి వాళ్ళతో స్నేహితము, మంచి వ్యక్తులు పరిచయం కావడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. ఈరోజు మనకు రాజశేఖర్ గారు పరిచయం కావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇక్కడ ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి చేసినటువంటి శంకర్ శర్మ గారు, డాక్టర్ శంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో మేము కంప్యూటర్ శిక్షణ ట్రైనింగ్ ఇవ్వాలని మేము గత నెలలో ఒకసారి రామస్వామి గారు వచ్చాడడం జరిగింది. అప్పుడు సార్ ముందుకు వచ్చారు. నా వర్షంలో ఏంటంటే అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని అంటారు. నేను ఎలా ఫీల్ అవుతానంటే అన్నదానం కంటే విద్యాదానం చాలా గొప్పది. అన్నదానం అంటే అతనికి మాత్రమే కడుపు నింపగలుగుతాం. ఇలాంటి విద్యాదానం చేస్తే ఇతను భవిష్యత్తులో ఉద్యోగం చేసి ఒక కుటుంబాన్ని అతను చేదోడు వాదోడుగా ఉండగలడు. అంటే అన్ని దానాల్లో కన్నా విద్యాదానం, ఉపాధి దానం అనేది చాలా గొప్పది. ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇన్నోవేటివ్గా ఉపాధి కల్పించే ప్రోగ్రాములు చేయాలని అనుకోవడం అనేది అసలు డాక్టర్ గారు చాలా గొప్పగా ఊహించారు. చాలా గొప్ప మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. దీనికి అయ్యే ఖర్చులో డాక్టర్ గారు నేను భరిస్తాను, రాజశేఖర్ గారు మీరు ఎంతమందికి వెళ్తారో వెళ్ళండి, వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉంటే నా వంతు సాయంగా నేను మీకు ఏం చేయగలిగాను నేను చేస్తానని ముందుకు రావడం మాకు చాలా శుభదృష్టం. ఇలాంటి మేము ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నిరుద్యోగ యువతకి అండగా వీళ్ళు ఉంటారని, ఇంకా ముందు ప్రోగ్రామ్స్లో సార్తో మేము కోఆపరేట్ అవుతూ చాలామందికి ఉపాధి కల్పించడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ మరొక్కసారి డాక్టర్ గారికి దైవం మానుష రూపేణ అని అంటారు కాబట్టి డాక్టర్ దేవుడితో సమానం. అలాంటి దైవ సమానులైనటువంటి డాక్టర్ గారు మా కార్యాలయంకి వచ్చి ఇక్కడ ఈ శిక్షణ ప్రారంభించినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జానపదులు జాతరగా పిలువబడే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం అంగరంగ వైభవంగా ముగిసింది. బ్రహ్మోత్సవాల చివరి ఆధ్వర్యంలో భాగంగా ఆలయ ఆవరణలో ఆలయ నిర్వాహకులు పెద్దపట్నం ఏర్పాటు చేశారు. 300కు పైగా ఒగ్గు పూజలు 10 గంటలు శ్రమించి తెలంగాణలోనే అతిపెద్ద పెద్దపట్నాన్ని వేశారు. తీరక రంగువల్లులతో 50 అడుగులు పొడవు 50 అడుగుల వెడల్పుతో స్వరంగా సుందరంగా పెద్దపట్నం ఏర్పాటు చేశారు. అపూర్వ ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడికెలపూడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో పూరీలు దగ్నం కట్టుబట్టలతో నిరాశలైన కుటుంబం. కౌలు రైతుల రావుల కిరణ్ బాబు పండించిన కంది పంట అమ్మగా నిన్న 3.5 లక్షలు చేతికందాయి. కంది అమ్మిన డబ్బులు 3.5 లక్షల నగదు, 5 ఎకరాల గడ్డివాము, పొలము, ఆస్తి కాగితాలు, ఇంట్లో సామాన్లు పూర్తిగా దగ్నం అయ్యాయి. సుమారు 7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ ఇంజిన్ సకాలంలో వచ్చి ఉంటే కొంతమేర ఆస్తి నష్టం తగ్గి ఉండొచ్చని చెప్పుకుంటున్న స్థానికులు. ఇంట్లో ఉన్నాము, షార్ట్ సర్క్యూట్ అయ్యింది, ఇల్లంతా కాలిపోయింది, 3 లక్షల డబ్బు అయింది, అసలు బంగారం అయింది, కట్టుకోవటం గొడ్ల ఏమీ లేదు, ఆదుకోవాలి. మాకు ఇల్లు లేదు, గడ్డి కూడా 5 ఎకరాలు గడ్డి కాడ కాలిపోయింది, మీరే నన్ను నా పిల్లల్ని ఆదుకోవాలి. డబ్బులు తీసుకో చూతాను నేను కదపకుండా తీసుకో మాదేదా నూరుకాయండి చాలు కానీ గారం అందరికీ ఉంటుంది కానీ పిల్లలు అందరికీ ఉండాలి. ఎక్కడ మీరా అంత గారం పనికి రాదు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో చివరలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి. టీఆర్ఎస్ నాయకుడు మంద శ్రీనివాస్తో 4 అరెస్ట్, 5 పరారు, 15,420 రూపాయలు, 6 మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్లు 6 స్వాధీనం. వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామారెడ్డి కొండ రామారెడ్డి కొండం రమణారెడ్డి కొండ కొండం రమణారెడ్డి కొండం రమణారెడ్డి గొల్లబెల్లి సంతోష్. తండ్రి పేరు చెప్పు. ఇంకా 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 సంతోష్ గొల్లబెల్లి సంతోష్. ఆగు నువ్వు ఫోన్ చేయకుంటే వాళ్ళతో పెట్టాయి. ఏంది గొల్లబెల్లి సంతోష్. రాజు ఫోన్ చేశారు. తండ్రి పేరు ఏం పేరు? గంగయ్య. ఇది ఎవరిది? ల్యాండ్ ఎవరిది? ఇది ఎవరిది? గంగయ్యనా? ఎంత వయసు ఉంటుంది? కవర్ కూడా పెట్టకపోయినా ఎవరు ఫోటోలు తీసుకో. ఇంకా రాములు. ఓ తండ్రి ఆవేదన. వివరాల్లోకి వెళ్తే, ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురు చావు ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి. సిరిసిల్ల పట్టణంలో చిలువేరు మురళి కూతురు చిలువేరు అనుష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరు మురళి తన బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా, అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు కొలిసాటి చేసిర్రు. అమ్మలారా, బిడ్డలారా, నా బిడ్డను బీటెక్కొని మంచి కాలేజీలో చదివించిన. అమ్మలారా, అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా, అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకగలి, తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా, దండం పెడతా, నీ కాలు మొక్తా. అమ్మలారా, అయ్యలారా, బిడ్డలను ఖరాలు చేసుకోకూరి. అయ్యా, దండం పెడతా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.